దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియుని గూర్చి పాడిదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గూర్చి పాడిదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీది నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే ప్రియుని గూర్చి పాడుడు. ఇక్కడ ప్రియుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను గూర్చి మనం పాడేటువంటి వారుగా, స్తుతించేటువంటి వారుగా, ఆరాధించేటువంటి వారుగా మనం ఉండాలి. మహిమపరిచేటువంటి వారుగా మనం ఉండాలి. ఘనపరిచేటువంటి వారు ఉండాలి. అంటే ఆయన గూర్చినటువంటి ప్రతి మాటను కూడా, ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎల్లప్పుడూ మన నోట స్తుతి ఉండనట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎల్లప్పుడూ మన నోట, దావీదు చెప్తాడు, నిత్యం నా నోట స్తుతి ఉండాలి అని. ఆ దేవుని యొక్క స్తుతి అనేది, ఆయన గూర్చి మనం పాడడం అనేది, స్తుతించడం అనేది, ఆరాధించడం అనేది, ఘనపరచడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యముగా మనం భావించాలి. ఎందుకంటే మనుష్య జీవితంలో, మానవుని బ్రతుకులో దేవునిని కొనియాడడం కంటే, దేవుని స్తుతించడం కంటే, దేవుని మహిమపరచడం కంటే ఉన్నతమైన భాగ్యం ఏది కూడా ఈ లోకంలో లేనే లేదు. అది మాత్రమే ఉన్నతమైనది, శ్రేష్టమైనది, మనకి జీవితానికి మేలుకరమైనది, ఒక ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. అందుకే ప్రియుని గూర్చి అంటే మనం ప్రభువైన యేసుని గూర్చి మనం పాడుతూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉండేటువంటి కృప మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. ఆ ప్రభువుని గూర్చి మనం ఘనపరిచే స్థితి కలిగిన వాడు. ఎందుకంటే ఆయన అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని. అంటే దేవుణ్ణి ఎవరైతే ఘనపరచగలుగుతారో వారు నిత్యంగా దేవుడు ఘనపరచడానికి సంసిద్ధుడై ఉంటాడు. ఆయన ఘనపరచలేని స్థితిలో ఉన్నప్పుడు మన ఉన్న ఒక జీవితానికి వ్యర్థము, అది విలువ కూడా లేనట్టు. మనం నిజంగా ఆయన ఘనపరిచే స్థితి కలిగి ఉంటే తప్ప మన జీవితానికి విలువ అనేది రానేరాదు. అందుకే ఎల్లప్పుడూ ఆయన గూర్చి పాడే మనస్సులు కలిగి, హృదయాలు కలిగి ఉండేటువంటి ఆ ఉన్నతమైన ఆత్మీయ స్థితి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మహోన్నతమైన కృప ద్వారా కలిగి ఉండే భాగ్యము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. నీ సన్నిధిలో నిన్ను గూర్చి పాడేటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.